తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఆశ్లేష బలి చేయించాలి అంటూ ఉంటారు. అది కూడా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర. సో ఏంటి అసలు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉన్న అనుబంధం ఏంటి? ఖచ్చితంగా ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ బలి చేయించాల్సిందేనా, లేకపోతే వాళ్ళకి అంటే గండాలు, ప్రాణగండం అలాంటివి ఉన్నాయని చాలా వీడియోస్లో చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఈ 84 లక్షల జీవరాశులలో ఏ జీవి పుట్టినా 27 నక్షత్రాలలో మాత్రమే పుడుతుంది. ఏ జీవి పుట్టినా 12 రాశులలోనే పుడతారు. ఏ జీవి పుట్టినా కేవలం 9 గ్రహాల యొక్క సంయోగం ద్వారానే పుడతారు. అంటే మనకున్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో 9 గ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు. ఎవరైనా సరే వీటిని మాత్రమే ప్రధానంగా ఆధారంగా చేసుకొని జాతక విశ్లేషణ అనేటటువంటిది ఎదుటి వ్యక్తికి చెప్తూ ఉంటారు. బికాజ్ ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో లెక్క వేసుకొని క్యాలిక్యులేషన్ వేసుకొని నీ భవిష్యత్తు ఇది అని నిర్ణయిస్తూ ఉంటారు. కొంతమంది 27 నక్షత్రాలని చెప్పడం జరిగింది. ఆ 27 నక్షత్రాలలో కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఆ గ్రహము ఆ నక్షత్రంలో సంచరించినప్పుడు మనిషికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని తెలియజేసినటువంటిదే జ్యోతిష శాస్త్రము అని పేరు. అయితే జ్యోతిష శాస్త్రంలో ఎవరైనా సరే ఈ మూడింటినే ప్రధానంగా క్యాలిక్యులేషన్ వేసుకుంటారు. జాతకం చూసుకునేటప్పుడు లగ్నం ప్రధానంగా చూస్తారు. లగ్నం అంటే మనం పుట్టినటువంటి సమయంలో ఏ గ్రహం అయితే లగ్నంలో ప్రారంభమవుతుందో అక్కడ నుండి క్యాలిక్యులేషన్ వేస్తారు. అయితే దాని నుండి మనము క్యాలిక్యులేషన్ వేస్తే మనిషి యొక్క భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఒక థియరీ. అయితే ఎస్పెషల్లీ 27 నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క శాంతి కర్మను చెప్పడం జరిగింది. అది నక్షత్ర ముహూర్త చింతామణిలో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఏ నక్షత్రంలో పుడితే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, మనిషి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తాడు, మనిషి దశల వారీగా ఎలా మార్పు చెందుకుంటూ వస్తాడు, అతని జీవితంలో ఆపదలు ఎప్పుడున్నాయి, అమృత యోగాలు ఎప్పుడున్నాయి అని తెలియజేసేటటువంటిది నక్షత్ర చింతామణి అనేటటువంటి జ్యోతిష్య గ్రంథము. అంటే మనిషి పుట్టినప్పటి నుండి ఆ యొక్క నక్షత్ర ప్రభావం మనిషి మీద ఎంతవరకు పరిహారం చూపిస్తుంది అనేటటువంటిది ఆ యొక్క నక్షత్ర చింతామణి చెప్పదు. అలాగే ఆశ్లేష నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం అంటే అర్థం ఏంటంటే ఇది సర్ప నక్షత్రం అని జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము అని తెలియజేయడం జరిగింది. అంటే సర్పము అని అంటే ఆ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సర్పజాతకులు. సర్పజాతకులు అని అంటే గనక ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి దానికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. అలా చేసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఏదైనా గండాలు విపత్తులు ఉంటాయి కదా, వాటిని అధిగమించవచ్చు అని శాస్త్రం తెలియజేసింది. కనుక ఆశ్లేష నక్షత్రము అనేటటువంటి సర్ప నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు నాగదోషముతో పుట్టినటువంటి వారు అవుతారు. కాబట్టి నాగదోష పరిహారం చేసుకోవాలని శాస్త్రం. అయితే జాతక పరంగా నాగదోష పరిహారం ఒక రకంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారి యొక్క ఫలితాలు ఒక రకంగా ఉంటాయని శాస్త్రం. అయితే ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుంటే వాళ్ళు ఏం చేసుకోవాలో తెలుస్తుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా అందంగా ఉంటారు. అంటే చూడగానే అట్రాక్షన్, అబ్బా ఎంత బాగున్నాడుగా అనిపిస్తూ ఉంటారు. అలాగే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం ఉంటూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడిగా పుడుతూ ఉంటాడు. అంటే ఆ యొక్క పుట్టుక అనేటటువంటిది కూడా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి విధానంతో పుడుతూ ఉంటారు. ఆ కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చాకచక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే మనకి ఏ పని అవుతుంది అని తెలుసుకునేటటువంటి వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన, కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్లకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. కానీ
ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యము. కష్టపడేటటువంటి తత్వం ఉంటుంది, ఎంతైనా సరే కష్టపడదాము, మనం డబ్బు సంపాదిద్దామని ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ దానికి సరైనటువంటి మార్గం దొరకకపోగా మనం చేసినటువంటి పని అంతా కూడా శూన్యంలా మారిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది. మళ్ళీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఆశ్లేష నక్షత్రము. బికాజ్ ఆశ్లేష నక్షత్రంలో పుడితే గనక ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి, వృత్తిపరంగా ఇబ్బందులు వస్తాయి, చేసేటటువంటి కార్యాచరణలో ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడతాయి. అంటే ఏ పని చేసినా కూడా పని కష్టపడి చేస్తుంటారు కానీ ఫలితం మాత్రం శూన్యమైపోతుంది. పుట్టుకతోనే వాళ్ళు దోషంతో పుడతారు, పుట్టుకతోనే దోషంతో పుడతారు. కాబట్టి ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం ద్వారా వివాహం ఆలస్యం కావడం కానీ, సంతానం ఆలస్యం కావడం కానీ, సంపాదించిందంతా కూడా మనకు ఉపయోగపడకుండా ఈ రోజు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోవడం కానీ, వృధా ఖర్చులు కావడం కానీ, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం ద్వారా జరుగుతుంది. అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఆశ్లేష నక్షత్ర బలి చేసుకోవాలని శాస్త్రం. అలాగే కొంతమంది చెప్తుంటారు ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగండంతో పుట్టినటువంటి వారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే వివాహం అవుతుందో అప్పుడు ఆ వివాహమైనటువంటి సందర్భాల్లో భార్యాభర్తలకు వైరం, అంటే వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకే భార్యాభర్తలకు పడకపోవడము, పుట్టింటి నుంచి అంటే ఆ అమ్మాయి యొక్క పుట్టింటి నుంచి ఈ యొక్క అబ్బాయికి విపరీతమైన ఇబ్బందులు రావడము, లేదా రెండో వివాహం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడము ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జరుగుతుంది. అలాగే రెండో విషయం ఏంటంటే సంతానం ఆలస్యం కావడం కానీ, లేదా సంతానమే కలగకపోవడం కానీ, లేదా ఆ వంశమంతా కేవలం ఆడపిల్లల సంతానం మాత్రమే ఉండడం కానీ జరిగేటటువంటి అవకాశం ఆశ్లేష నక్షత్రం ద్వారా జరుగుతుంది. అలాగే వృత్తి యందు వ్యాపారం నందు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. అప్పుడప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది, నిందించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు, శత్రువులు విపరీతంగా పెరుగుతారు. ముందరం బాగా చక్కగా అద్భుతంగా మాట్లాడతారు కానీ వెనకుండి గోతులు తీస్తూ ఉంటారు చూసారా, అది ఎక్కువగా ఆశ్లేష నక్షత్ర జాతకంలో తెలుస్తుంది. అవకాశాలు మనం ఈ రోజున చాలా చక్కగా కలగంటాము, అబ్బా నాకు రేపైతే ప్రమోషన్ వస్తుంది, నా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి, నాకు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు బాగానే ఉంటుంది, వచ్చేది అంటే వచ్చేస్తుంది అనుకున్నది ఏదైతే ఉంటుందో అతని జీవితం నుంచి దూరం వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు, అంటే అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేయి జారిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సంపాదించేది ఏదైనా సరే లక్షలు సంపాదించనే ఉండి కానీ అతని జీవితానికి ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడూ కూడా అవసరం పడవు. అది ఎదుటి వాళ్ళ యొక్క దానికి వినియోగించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు, కుటుంబ సమస్యలు విపరీతంగా అయిపోతాయి. ఇవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంటాయి. వివాహం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం చాలా మంది. మరి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేయించుకోవాలి అంటూ ఉంటారు, ఈ రెండింటికి ఉన్న అయితే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేయించుకోవాల్సిన పద్ధతి ఎలా వచ్చిందంటే అక్కడ స్వయంగా వెలిసినటువంటి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్వామివారి సుబ్రహ్మణ్య స్వామిని మనము ముఖ్యంగా సర్పాకారంలో కూడా కొన్ని ప్రదేశాల్లో చూస్తున్నాం. అంటే జంట నాగులుగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో దాన్ని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి కూడా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తూ ఉంటాము. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి చేసుకోవడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అందులో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఇది డుండిగల్ డిస్టిక్ లో ఉంటుంది, కర్ణాటక దగ్గర ఉంటుంది. కాబట్టి అక్కడ చేసుకుంటే దోష పరిహారం తొలగిపోతుంది అని అనుకుంటారు. కానీ ఆశ్లేష నక్షత్ర బలి ఎక్కడ చేయించాలి అని శాస్త్రం చెప్పింది అని అంటే కనుక అది పుణ్యక్షేత్రం. ఇప్పుడు కాలసర్పదోషానికి మనకు ఈ నాసిక్ త్రయంబకేశ్వర్ ఉంది, అలాగే రాహుకేతుల యొక్క ఆలయం మనకు శ్రీకాళహస్తి ఉంది. అంటే కొన్ని పుణ్యక్షేత్రాలు ఏంటంటే అక్కడికి వెళ్ళి చేస్తే మనకు కలిసి వస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఇప్పుడు ఆశ్లేష బలి ప్రధానం కానివ్వండి, కాలసర్పదోష పరిహారం కానివ్వండి ఎక్కడ చేసుకోవాలంటే గోదావరి నదీ తీర ప్రవాహ ప్రాంతం నందే చేసుకోవాలని శాస్త్రము. ఎందుకంటే మనం ఒక బలి చేస్తున్నాము అంటే దానికి తప్పకుండా గంగా స్నాన విధి ఆచరించాలి, అవభృత స్నాన విధిని ఆచరించాలి. అలాగే అక్కడ చేయవలసినటువంటి క్రతు విధి విధానంతో చేస్తే దాని దోష పరిహారం పూర్తిగా తొలగిపోతుంది అని శాస్త్రవచనము. అందుకే ప్రతి నెల మనకు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆ ఆశ్లేష నక్షత్రం వచ్చినప్పుడు ఆ రోజున ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో పుడతారో తప్పకుండా ఆశ్లేష బలిని చేస్తారు. ఈ డిసెంబరు 19వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం రావడం జరుగుతుంది. ఇలా మనకు ఈ సంవత్సరం ఈ డిసెంబర్తో 19వ తారీఖు మనకు ఆశ్లేష నక్షత్రం ఆఖరి నక్షత్రం. మళ్ళీ జనవరి కొత్త సంవత్సరం 2025లో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఈ 19వ తారీఖు
గోదావరి క్షేత్రంలో అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి బాసర జ్ఞాన సరస్వతీ దేవి దేవస్థానం గోదావరి ఉంటుంది. అక్కడ ఈ యొక్క ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించడం జరుగుతుంది. కనుక తప్పకుండా మీ యొక్క జాతకంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయి ఉంటే ఈ ఆశ్లేష బలిని ఈ 19వ తారీఖు రోజున చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్లకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఏది? వివాహము, సంతానము, ఆరోగ్యము, ఆర్థికము, ధనము, వీటన్నిటితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 19వ తారీఖు బాసర జ్ఞాన సరస్వతి స్వయంగా వెలిసినటువంటి అమ్మవారి యొక్క క్షేత్రము, మహాపుణ్యక్షేత్రము జ్ఞాన సరస్వతీ దేవి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రమునందు గోదావరి నది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ నదీ తీర ప్రవాహమునందు ఈ ఆశ్లేష బలిని చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజున 19వ తారీఖు రోజున అక్కడికి వచ్చి ఆశ్లేష బలిని చేయించుకోండి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆశ్లేష నక్షత్ర బలి చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. తద్వారా మానసికంగా, శారీరకంగా అన్నీ కూడా వ్యతిరేకతలు ఏవైతే అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్ర బలిని తప్పకుండా చేసుకోవాలని శాస్త్రం తెలియజేసిందమ్మా. ఓకే గురుగారు, అయితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గండం అన్నారు కదా, ప్రాణగండం, మరి వాళ్ళకి అది ఉంటుందంటే? ప్రాణగండము అనేటటువంటిది కాదమ్మా. ఎప్పుడైనా కూడా గండము అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు వస్తాయి అని అర్థం తప్ప గండం అంటే అదేదో భయపడిపోవాల్సిందో దాని గురించి ఆలోచించవలసిందో ఏం లేదు. గండము అంటే సంస్కృతంలో ఏంటంటే ఆపదలు అని అర్థము. అంటే మీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏదైనా ఆపదలు పోంచుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఎంత కష్టపడ్డా మీకు ఫలితం రావట్లేదు కనుక మీరు జీవితంలో ఆ ఉద్యోగం ద్వారా కానీ, ఆర్థికం ద్వారా కానీ, కుటుంబ సమస్యల ద్వారా కానీ, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా మీరు మీ జీవిత కాలంలో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టి ఉంటే తప్పకుండా అది చేసుకుంటే రాబోయేటటువంటి విపత్తులు కానీ, రాబోయే గండాలు కానీ, ఆపదలు కానీ తప్పించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం రోజున తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలని. ఓకే గురువు గారు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా మంది భయపడే విషయం ఇది. సో ఖచ్చితంగా ఈ బలి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని గురించి, సో దానికి సంబంధించిన వివరణ చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.